అసెంబ్లీ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సదరు ఎమ్మెల్యేలు మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వాళ్ళని అవమానించడం పైన యావత్ తెలంగాణ వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే మహిళలను గౌరవపరచుకోవాలి. తెలంగాణ అంటేనే మహిళలకు మంచి గుర్తింపు ఉంటుంది. బతుకమ్మ తెలంగాణలో మాత్రమే బతుకమ్మని చేస్తారు. ఎందుకు మహిళలకు మంచి ప్రాధాన్యత ఇవ్వాలి. మహిళలను అనుచిత వ్యాఖ్యలతో ఇలా అవమానించడం అనేది చాలా బాధాకరం. ఇకనైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తను ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నా అనుకుంటున్నాడు. మహిళలకు ఎట్లా మర్యాద ఇవ్వాలో తెలియదు. తను కూడా ఒక మహిళకే పుట్టిన అని ఆలోచన చేసుకొని మహిళలను గౌరవించుకొని వారికి అక్క చెల్లెల్లాగా భావించి ఇది చేయాలని చెప్పారు. లేదంటే యావత్ తెలంగాణ మహిళలు తగిన గుణపాఠం చెప్తారని తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. అసెంబ్లీ సమావేశంలో భాగంగా గౌరవనీయులు మహిళా శాసనసభ్యురాలైనటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన చేసిన మాటలు ఒక సబితా ఇంద్రారెడ్డికే కాదు, యావత్ తెలంగాణ ప్రజల మహిళలకు ఏదైతే ఉందో వాళ్ళందరికీ వర్తింపజేసే విధంగా అతని మాటలు ఉన్నాయి. వీలైనంత బేషరతుగా అతని మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాము. జై తెలంగాణ.